విశ్వసించిన వాళ్ళే విశ్రాంతిలో ఉండగలుగుతారు. విశ్వసించని వాళ్ళు విశ్రాంతి కోల్పోతారు. విశ్రాంతి అంటే తెలుసా? నెమ్మది కలిగి ఉండుట. దేవుని యందలి విశ్వాసము గలవారు పెను తుఫానులో కూడా నెమ్మదిగా ఉంటారు. పెను తుఫానులో నాదు ప్రశాంతత, నా వేదనలో దివ్యాదరణ. పెను తుఫానులో నాదు ప్రశాంతత, నా వేదనలో దివ్యాదరణ. పాట అంతా అవసరం లేదు, 2 ముక్కలు చాలు. పెను తుఫానులో నాదు ప్రశాంతత. తుఫాన్లో ప్రశాంతత ఎట్టుంటుందండి? గుండెలు అదిరిపోతుంటాయి. అయితే పెళ్ళ ఉరుములు ఉరుముతా, మెరుపులు మెరుస్తా, గందరగోళంగా అయిపోతుంటే ప్రశాంతత ఉంటుందా? కానీ విశ్వసించేవాడికి ఉంటుందంట.